నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎక్కడా త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూడండి. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. చేబ్రోలు పీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 60 మందికి 25,53,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. ఇటీవల మృతి చెందిన వైసీపీ నాయకుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. మహిళా న్యాయమూర్తులు మాధవి సూర్యకిరణశ్రీల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం నిర్వహించి మహిళా న్యాయవాదులకు సత్కారం చేసిన జడ్జిలు. పరిమళ్ల రాచర్ల గ్రామాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. గ్రామాల్లో డ్రైనేజీలు, చెరువులు, కల్వట్లు, రోడ్లపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి సర్పంచ్లను, ఎంపీటీసీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఆయా ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. జగనన్న కాలనీలో కనీసం గ్రావెల్ రోడ్లు నిర్మిస్తామన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ రాంప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు. మనం 19 ఏళ్ల కాలంలో అన్ని విలేజ్లకి రోడ్లు వేసుకుని ఏర్పాటు చేసాం. ఇంకా మిగిలింది మనకి కొందేపాడు రోడ్డు, అదే విధంగా రాయపాడు రోడ్డు, 2 రోడ్లు మనం మేనవల్లూరు నుంచి వేస్తే మనం పూర్తిగా మెయిన్ రోడ్లన్నీ పూర్తవుతాయి. అది ఆర్ఎన్పి శాఖలో ఉన్నాయి. ఖచ్చితంగా అది కూడా మనం పనిచేద్దాం. రాబోయే రోజుల్లో విలేజ్ సంబంధించి అన్ని పనులు కూడా మనం చేద్దాం. ఈ 2 సంవత్సరాల్లో మెయిన్ రోడ్ల మీద మనం దృష్టి పెట్టాం. ఇప్పుడు విలేజ్ లో ఉన్న డ్రైన్లు, ఏదైతే ఈ చెరువులు, కలవట్లు, ఇంకా ఏదైనా పనులు ఉన్న రోడ్లు కానీ, విలేజ్ లో ఉన్న లోపల రోడ్లు కానీ, అదే ఎస్సీ ఎస్టీ సప్లైన్ లో గడిచిన 5 సంవత్సరాల్లో ఏమి 1 రూపాయి కూడా రాలేదు. ఈ సంవత్సరం వచ్చిన ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఆ ప్రాంతంలోనే మనం ఖచ్చితంగా ఖర్చు పెడతాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా కొన్ని రోడ్లు వేయవలసి ఉంది. ఇంకా దరిసిబర్ రోడ్ వేయాలి, దరిసిబర్ నుంచి రాచర్ల రోడ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒకేసారి అవ్వాలంటే అవునప్పుడు కూడా ఆ రోడ్లు ఒక 2-3 రోడ్లని ఏదో రకంగా ఒక 5-6 నెలలు ఆర్ఎన్బి శాఖ నుంచి డబ్బు తీసుకొచ్చి పని చేయిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే పంచాయతీరాజ్ శాఖ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా మీ విలేజ్లో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు పూర్తి చేసి వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పెంటపాడులో చూస్తే చాలా చోట్ల నిలబడలేని పరిస్థితిలో బీసీపేటలో ఉంది. అలాగే జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. చిన్న చిన్న రోడ్లు, వాళ్ళకి చిన్న లారీ కూడా వెళ్ళదు లోనకి. ఎక్కడన్నా అంబులెన్స్ వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితి. అలాంటి చోట తీసుకెళ్లి వాళ్ళందరికీ నరకం చూపిస్తూ ఉన్నారు. మరి మేము మొన్న కూడా ప్రతిపాదనలు పెట్టాం. ఇవన్నీ కూడా జగనన్న కాలనీ అని పేరు పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టి అన్ని చోట్ల కూడా మనం అట్లీస్ట్ గ్రావెల్ రోడ్లను వేసి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
మరి తప్పనిసరిగా మరి డ్రైన్ ఎక్కడ తవ్వాలో కూడా అర్థం అవుతుంది. 10 అడుగులు, 15 అడుగులు, 12 అడుగులు ఒక రకంగా లేవు అవన్నీ కూడా. మరి వాళ్ళు ఎలా వేసారో వీళ్ళు ఎలా కట్టుకున్నారో నాకు తెలియదు, కానీ మరి ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకుందాం. మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. మీ సర్పంచులు కానీ, అదే ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా మీరు ప్రజలతో ఉండండి. ప్రజల యొక్క ఇబ్బందుల్ని మనకు తెలియజేయండి. మీ తరఫున నేను మాట్లాడతాను, ఖచ్చితంగా పనిచేస్తాను కూడా. మాట్లాడతామే కాదు, పనిచేసే విధంగా ఉంటుంది. ఆ పార్టీ అండి, మేము ఏ పార్టీ అంటే పార్టీలు ఇక్కడ సంబంధం లేదు. గెలిచే వరకు పార్టీలు, గెలిచిన తర్వాత ప్రజల క్షేమమే మనం జయంగా పనిచేయాలి. దానికి మీరందరూ కట్టుబడి ఉండాలి. అంటే సర్పంచులు చాలా మంది నిర్లిప్తతో ఎన్నాళ్ళు ఉండడం కదండి, ఒక నెలలో అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అయిపోయినా మీ నాయకత్వాన్ని పెంచుకోవాలి. అయిపోయినప్పుడే మీరు నిజాయితీగా నిలబడాలి. అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడే మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. అంతేగాని మన 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇది ఇక్కడతో మన డ్యూటీ అయిపోయింది అని అనుకోకండి. మీరు నెక్స్ట్ స్టేజ్ ఏంటనే దానికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దానిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు మన అన్ని పార్టీలు మనకి ఓటేసి గెలిపించారన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మన గ్రామాలలో నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. దానిలో భాగంగా మనం ఈరోజు ఏదైతే ఆర్ఎంబి రోడ్డు మనకి బాదంపూడి నుంచి తణుకు వరకు ఉన్న రోడ్డు, ఆ రోడ్డు అధ్వానంగా ఉండేది. అలాంటి రోడ్డుని కాంట్రాక్ట్ ముందుకు తీసుకొచ్చి ఆయన నెగ్గిన 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకుండా 20 నెలల కాలంలో దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించారు. అలాగే గ్రామాల్లో కూడా అన్ని రోడ్లు 80% పూర్తి చేశారు. ఆయన చేసే కృషికి మనం అందరం అభినందించాలి. అలాగే మనం ఆయన చేస్తున్నారు కదా అని అన్ని రకాల వర్కుల్ని ఒకేసారి ఇస్తే ఆయనకి కష్టంగా ఉంటది, మండల పరిషత్కి కూడా కష్టంగా ఉంటది. గ్రామాల్లో మెసిలే వ్యక్తులు ఎంపీటీసీలు, సర్పంచులు కాబట్టి ఆ సమస్య తీవ్రతను గుర్తించి దాన్ని ఒకటిగా మాకు ఇవ్వాలని కోరుకుంటూ, దేశంలో మహిళల ఆరోగ్య రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక చర్యలు తీసుకుంటున్నాయని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. సోమవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల భవిష్యత్ ఆరోగ్య భద్రతకు ఈ టీకా గొప్ప రక్షణగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యంగా మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ముందుగానే నివారించేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి బాలికకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచించారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని, అందుకే ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ల భద్రత కోసం కోల్డ్ చైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 60 మందికి 25,53,171 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, గొర్రెల శ్రీధర్, ముత్యాల సత్యనారాయణ, గురుజు సూరిబాబు, శ్రీరాములు విజయలక్ష్మి, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, కొల్లి రమావతి, మొండెం లీలా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 60 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 25 లక్షల పైబడి లబ్ధిదారులకి అందిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని ఈవేళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఎవరైతే బాధితులు ఉన్నారో ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఆ పరిస్థితిలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ తదుపరి మరి మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించేయడం, చెల్లించిన తర్వాత ఈవేళ
అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈవేళ దీంట్లో భాగంగా హాస్పిటల్లో అయినా మొత్తం ఇవ్వలేకపోయినా 40-50% నుంచి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే దీని లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్టుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి నెల మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయడం ద్వారా ఎవ్వరూ ఇబ్బంది పడకోకుండా మరి పేద ప్రజలు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదన్న మనస్తత్వంతో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దీనికి ఒక డిపార్ట్మెంటు ఏర్పాటు చేసి నాకు తెలిసి దాదాపుగా ఒక 100 మంది స్టాఫ్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి పనిచేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైనా పేద ప్రజలకి న్యాయం చేకూరే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పనిచేస్తుంది, సంజీవన్లాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ కుటుంబానికి చెందిన పలువురు నివాసాలకు పార్టీ శ్రేణులతో సోమవారం వెళ్లి పరామర్శించారు. పట్నంలో 32వ వార్డుకు చెందిన పందిరిపల్లి రామయ్య కుటుంబాన్ని, అలంపురంలోని పెనుమర్తి మురళి, పెనుమర్తి జనార్దన్ నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ముప్పిడి సంపత్ కుమార్, బండారు నాగు, బొద్దాని శ్రేణు, సిరాపు శాంతకుమార్, సూర్యనారాయణరాజు తదితరులు తెలిపారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ముప్పిడి సంపత్ కుమార్, బండారు నాగు, బొద్దాని శ్రేణు, సిరాపు శాంతకుమార్, సూర్యనారాయణరాజు తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. మహిళా న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్జిలు ఎస్ సూర్యకిరణశ్రీ, కె మాధవి, అన్నమణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలను సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి న్యాయమూర్తులు మాట్లాడారు. మనకి ఈ దినోత్సవం జరుపుకోవడానికి 100% మనందరం ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం, దానికి నిదర్శనం మనమే అన్న కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాము అంటే అది క్లారా జట్కిన్ వారి వాళ్ళే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ ఒక ముందడుగు వేసి అటువంటి ఉద్యమాన్ని కొనసాగించడం వల్లే మనం ఈ వేడుక జరుపుకుంటున్నాం. దానికి మనందరం నిదర్శనం. కోర్టు స్టాఫ్ వారి విధులు నిర్వర్తిస్తూ, అలాగే అడ్వకేట్స్, జడ్జెస్ కూడా వారి విధులు నిర్వహిస్తూ కూడా ఈ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ మహిళా దినోత్సవం అనేది మహిళలకి అంత ఈజీగా ఏమీ రాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలోని చాలామంది సైనికులు చనిపోతే ఆ మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళు మొత్తం హస్బెండ్స్ అందరూ చనిపోతే ఆడవాళ్ళు చాలా ఫైనాన్షియల్గా చాలా పూర్ అయిపోయి వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు పోరాటం చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం రాజుని గద్దెని దింపారు. రాజుని ఎప్పుడైతే దింపిన తర్వాత ఈ మహిళలకి నెక్స్ట్ ఇయర్ ఓటు హక్కు కూడా కల్పించారు. అప్పటి నుంచి కూడా పోరాటం స్త్రీలు చేస్తూ వస్తూ తర్వాత ఒక అడ్వకేటు ఉమెన్స్కి ఒక డే అంటూ ఉంటే బాగుంటుందని ప్రపోజ్ చేశారు. తర్వాత ఆ నెక్స్ట్ ఇయరే ఉమెన్స్ డే అనౌన్స్ చేశారు. మన ఇండియాలో సరోజినీ నాయుడు గారి పేరిట ఉమెన్స్ డే జరిపేవారు. కానీ మార్చి 8 యూనివర్సల్గా అందరూ కూడా ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కలయికతో ఏర్పడిన కూటమిని ప్రజలు భారీ మెజారిటీతో ఆదరించారని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి 3 పార్టీల నేతలు కూటమి ధర్మాన్ని పాటించాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం రాచర్ల, పరిమళ్ల గ్రామాల్లో సోమవారం జరిగిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పార్టీ పరంగా జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని అన్నారు. పరిమళ్లలో 556, రాచర్లలో 518 పాస్బుక్లను పంపిణీ చేశారు. ఆక్రమణను తొలగించి పంట బోదెలను బాగు చేస్తామని, చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా
పార్టీ తాడేపల్లిగూడెం కన్వీనర్ ఈతకోట తాతాజీ, ఎంఆర్ఓ సునీల్, ఎంపీపీ కట్టుబైని వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లాబాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, పేతినగిరి, కొండ్రెడ్డి రమేష్ బాబు, తోటా సత్యనారాయణ, గట్టి రామకృష్ణ, రామలక్ష్మణ్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కొనగళ్ల హరినాథ్, నరసి సోమేశ్వరరావు, సర్పంచ్ గొర్రెల కోటేశ్వరరావు, అచ్యుత వీరవెంకట సత్యనారాయణ, కడియం రాంబాబు, తుమ్మూరు వాసు, గొర్రెల శ్రీను, ఇందుకూరు నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా రీసర్వే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా రీసర్వే అంటే గత ప్రభుత్వంలో చేసిన సర్వేలన్నీ తప్పుడు తడగ్గా ఉంచడం, దాని మీద పాస్బుక్ల మీద ఫోటోలు మార్పించడం, అంతేకాకుండా రాళ్ల మీద కూడా ఫోటోలు వేయించుకుంటున్నారు. అంటే దాదాపు 900 కోట్లని ప్రజల డబ్బును వృధా చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసిన తప్పులు జరగకుండా ఈరోజు మళ్ళీ రాజముద్రతో మన ఫోటోలతో మన భూ హక్కు పత్రాన్ని, మీ భూమి మీ హక్కు అనే పత్రాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ప్రజాప్రతినిధులకు విలువలు ఉన్నాయా? ఇప్పుడు ఆయన సర్పంచ్గా గెలిచింది వైసీపీ ప్రభుత్వంలో గెలిచారు, ఇప్పుడు ఎవరు తెలుగుదేశంలోకి వచ్చారు. అప్పుడు ఆ రోజు 5 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధులకు ఉన్న విలువలు ఏంటి, అసలు మనం మాట్లాడే అవకాశం ఉందనేది కూడా మీరు తెలియజేసి ఉంటే ఇంకా బాగుండని నా ఉద్దేశం. ఎందుకంటే అది ఎవరో చెప్పట్లా, ఇప్పుడు మీరు చేయాలని అంటున్నారు, కరెక్ట్గా చేద్దాం. మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, తప్పకుండా మీకు పని చేయడానికి మనం ఉన్నాం, తప్పకుండా పని చేస్తాం. ఇవాళ రీసర్వే చేస్తామని మీరు అడిగితే చేయట్లా. విలేజెస్లో గొడవలు అయ్యి సరిహద్దుల దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. ఆ సరిహద్దులన్నీ కరెక్ట్ చేయాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్లో గొడవలు పడకూడదు, ఇబ్బంది పడకూడదు, పోలీస్ చేసే రైతు అనేవాడు వెళ్ళకూడదనే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అది మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు ఒక్క కేసు కూడా నమోదు అవ్వట్లేదంటే ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. న్యాయంగా ఒకటి భూమి ఒకటి దగ్గర ఉంటుంది, పాస్బుక్లో ఉంటుంది, కానీ భూమి ఉండదు. ఆ భూమి కొలిస్తే పక్క దాంట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ భూమిని వాళ్ళకి ఇప్పించి బాధ్యత ఇక్కడ ఉన్నట్టు తహసీల్దార్ గారు తీసుకుంటారు. మీకు అలాంటి అభ్యంతరం లేదు దాంట్లో, ఎవరి భూమి వాళ్ళదే. అంతేకాకుండా మీరు చాలామంది ప్రభుత్వం యొక్క భూమిని కలుపుని బోధులు లేకుండా చేసుకున్నారు. దానివల్ల చిన్నపాటి వర్షాన్ని కూడా మునిగిపోతూ ఉన్నాయి. దయించి మీరందరూ కూడా దాన్ని సహకరించమని కోరుతూ ఉన్నాను. ఎవరైతే కలుపుకున్నారో వాళ్ళంతా మీరు నిజాయితీగా అది బోధ తవ్వించి ఏర్పాటు నేను చేస్తాను. ఎందుకంటే మన మురుకాలలోకి వెళ్ళకోకుండా ఎక్కడెక్కడే తిరుగుతూ ఉండి మన భూములే పోతే రైతు కష్టపడి మళ్ళీ దాన్ని దమ్ము చేసి ఊడ్చి అన్నీ చేసిన తర్వాత పంట చేతికి వచ్చి టైంగా మునిగిపోతే రైతుకి దాదాపు 25,000 30,000 నష్టపోతూ ఉన్నాడు. కాబట్టి దీన్ని అసలు ములకుండా చర్యలు తీసుకోవాలంటే మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరన్నా అంటే ఇది మా భూమి కొట్టేస్తున్నారు, వాళ్ళ పార్టీ, ఏ పార్టీ అనేది కాదు, ఎవరైనా ఏ భూమి అయినా అసలమైనా కలుపుకుంటే దాన్ని మీరు స్వచ్ఛందంగా అప్పచెప్పండి, దాన్ని బోతవించి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అది మీ బాధ్యత. ఎప్పుడైతే మీరు కలుపుకుంటున్నారో ఇదివరకు ఎప్పుడు ఇంత ములకలేదు. కాబట్టి దానికి కూడా మీరు అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఇవాళ అందరూ కూడా మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మరి ఇక్కడ తెలియజేయవచ్చు, ఇంకా కంప్లైంట్స్ ఉంటే తెలియజేయచ్చు. మీ భూమి కనపట్టలేదు, మీ భూమి పాస్బుక్లో ఉంది, అక్కడ లేదంటే సర్వే చేయమని చెప్తాం. ఖచ్చితంగా మీ అందరి సంతకాలు తీసుకునే పాస్బుక్ ప్రింట్ అవుద్ది. అధికారులు సహకరించి మొత్తం 698 బుక్స్ మీకు వచ్చేలా చూస్తాం. ప్రభుత్వం ప్రజల దగ్గరికి పాలన విధానంలో ఈ మంచి ప్రభుత్వం చేసిన కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఆయన ఊళ్ళో ఉంటే నిత్యం పొద్దున్నుంచి రాత్రి 11 దాకా కూడా ప్రజలు కలుతూ, ఇంకా కొంతమంది బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోతున్నారు. అయినా ఆయన ఎక్కడ ఇసుకు తెచ్చుకోకుండా వచ్చిన ప్రతి వ్యక్తి కార్యక్రమం పూర్తి చేసే విధంగా మరి ఆయన ఒకటే కార్యం అయింది. నా టైంలో ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏమన్నా కష్టాలు నెరవేర్చే కాకుండా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రమణమి 1000 మందికి అప్పుడే చెక్కు తెప్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారి. ఎందుకంటే ఇంత అమౌంట్ రాష్ట్రంలో ఎక్కడా కూడా వచ్చి ఉండదు. కోట్లాది రూపాయలు మన తాడేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చింది. అంటే ఆరోగ్యశ్రీ ఉన్నా సరే ఆరోగ్యశ్రీలో లేని వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. అలాగే అభివృద్ధి పదం ఆలోచిస్తే ఈరోజు తాడేపల్లి నియోజకవర్గం ఒక రాజ్యాల రోడ్డే కాదు, ఇలా రాజ్యాలు వెళ్ళి మన ఫుడ్ ప్యాసింగ్ తాడేపల్లిలో సెంటర్కి వెళ్ళాలంటే భయపడిపోయేవాడు. ఎంతోమంది మోటార్ సైకిల్ ఆటోలు పడిపోయి మెయిన్ రోడ్లో, అటువంటి మెయిన్ రోడ్డు మరి పూర్తి స్థాయిలో ఇవాళ ఈరోజు ఎంతో చక్కగా ఆయన సంక్రాంతి పండుగకు ముందు చేస్తారని మాట ఇచ్చారు. రాత్రి మౌలో కాంట్రాక్టర్ దగ్గర నుండి కూర్చొని పనిచేయించారు ఆయన.
అది మరి ఎవరు ఏ 175 మంది ఎమ్మెల్యేలో కూడా ఏ ఎమ్మెల్యే అడగకపోయినా ఈయన అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వండి, అధికారులు పనిచేస్తారు, కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వకపోతే పనులు అవ్వవు మాకని అటు మున్సిపాలిటీ పంచాయతీలో పనిచేయడానికి ప్రభుత్వాన్ని నిలదీసి తెచ్చి పనులు చేసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈరోజు నియోజకవర్గం మొత్తం మీద ప్రమాణం అప్పుడే 100 కోట్లు దాటి వర్కులు ఉంటాయి. మొత్తం 698 మంది ఖాతాదారులు ఉండటం జరిగింది. అందులో 310 ఖాతాదారుల యొక్క రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండటం జరిగింది. మరి గవర్నమెంట్ ఫస్ట్ ఫేజ్ కాకుండా రెండో విడతల పాస్బుక్స్ అన్నీ కూడా రైతుకి చూపించి రికార్డులో కరెక్ట్గా ఉంటేనే కానీ ఈకేవైసీ తీసుకోవడం జరిగింది. అందులో 232 మంది యొక్క రైతుల వివరాలు తప్పుగా ఉంటే అవి కూడా సరిచేయడం జరిగింది. అదేవిధంగా 19 మంది ఖాతాదారులు చనిపోతే 19 మందికి మ్యూటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 41 మంది డెత్ ఖాతాదారులు ఉంటే వాళ్ళకు కూడా సరిచేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ ఎల్పిఎంస్ ఒక భూమికి 2 గట్టులు లేకుండా ఉంటే వాళ్ళు కూడా సరిచేయడం జరిగింది. రిమైనింగ్ ఏంటంటే సర్వే నెంబర్ల వ్యత్యాసాలు కానీ మీరు అందరూ కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏంటంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఉద్దేశం. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ముఖ్య ఏంటంటే ఇనామ్ ల్యాండ్స్ సెటిల్ కానీ ఉమామహేశ్వరం కానీ అవి కూడా ఉన్నాయి. అవి ఆ పని కూడా అతి త్వరలోనే చేసి ఉగాది నాటికి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ పట్టాదారు పాస్ పుస్తకం గురించే కేవలం గత ప్రభుత్వం ఓడిపోయింది అనడానికి సందేహం లేదు. ఎందుకంటే అది జగన్మోహన్ గారి యొక్క తాత ఆస్తులాగా ప్రతి దాని మీద ప్రతి పేజీలో ఆయన ఫోటో వేసి ఏదో ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నట్టు ఈ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఈ ప్రభుత్వం రాజముద్రతో ఎవరి ఫోటో లేకుండా మన సొంత పుస్తకంలాగా ప్రతి ఒక్కరికి ఈ పాస్బుక్ అందజేయడం జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం అభివృద్ధి చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు మనం చూసిన ఎమ్మెల్యేల్లో ఏ శాసనసభ్యులు కూడా ఇంత త్వరగా గత 18 నెలల్లోనే తాడేపల్లిగూడెంని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ రాజేశ్వరి, తాడేపల్లిగూడెం ఎక్సైసీఐ స్వరాజ్యలక్ష్మి, వాసవి ఫౌండేషన్ చైర్మన్ శారదారాణి, తాడేపల్లిగూడెం బీజేపీ మహిళా అధ్యక్షురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టిం సింధు, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గొర్రెల సునీత, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగవేణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. అత్తగారు భర్త 3 ఆడపిల్లలు పుట్టారు, నిన్ను మేము పోషించడం ఏలుకొని నీ పిల్లలు నువ్వు వెళ్ళిపోండి అన్నారు. ఆమె వాళ్ళ 3 ఆడపిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. నీ చెల్లెలి పెళ్లి ఎలా చేస్తాం, పెళ్ళైన అమ్మాయి ఇంట్లో ఉందంటే చెల్లెలి పెళ్లి కావు అంటారు. తల్లిదండ్రులు కూడా కడుపులో పెట్టుకోలేదు. అప్పుడు ఆమె ఆ 3 పిల్లల్ని తీసుకుని పిల్లలు లేని ఒక 3కి దత్తత ఇచ్చేసి ఈమె పగలు ఆ రోడ్డు మీద భిక్షాటన చేసి రాత్రుళ్ళు శ్మశానంలో తలదాచుకునేది. ఎందుకంటే చిన్న వయసు కదా, ఆవిడ మానవుని రక్షించుకోవడం కోసం ఆమె శ్మశానంలో తలదాచుకునేది రాత్రుళ్ళు. అయితే ఆవిడ కొద్ది రోజులు ఇలా గడిచాక ఆవిడకి ఒక విషయం అర్థమైంది, తనలాగా చాలా మంది ఆడవాళ్ళు కూడా భిక్షాటన చేస్తున్నారు, ఇలా ఉంటే ఎట్లాగా అని చెప్పి ఆవిడ ఎవరైతే తన పిల్లల్ని దత్తత ఇచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహకారంతో ఒక చిన్న ఇల్లు తీసుకుని వీళ్ళందరినీ అక్కడ పెట్టుకుని వీళ్ళందరికీ కూడా పని కల్పించి అట్లా చేస్తూ అలా 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 ఆమె నేటికి ఒక 5,000 మంది పిల్లలకి, ఆమె పేరేంటో తెలుసా, సీమాకాళి సమక్కల్. ఆవిడకి 2 సంవత్సరాల క్రితం పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు ఇచ్చాక ఆవిడ స్టోరీ ఇచ్చారు. నాకు అప్పటి వరకు నాకు తెలియదు. అంటే ఆమె ఆత్మవిశ్వాసం గురించి చెప్తున్నాను. ఇంత పరిస్థితుల్లో కూడా అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకోవడం చిన్నగా ఉండొచ్చు, 80 సంవత్సరాల క్రితం ఎంత కష్టమో చూడండి. అటువంటి వివక్ష అయితే ఇప్పుడు లేదండి. మహిళలకి ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజం, ప్రభుత్వం కూడా అన్నిట్లో కూడా సమాన అవకాశాలు కల్పిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మన మహిళలు కూడా చాలా షార్ప్గా ఉండి అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక మహిళగా మనం మన పిల్లల్ని ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా అందించాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంది. పిల్లలు
ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఒక తెల్లటి స్వచ్ఛమైన తెల్ల కాగితంగానే ఉంటారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అయితే వాళ్ళు ఎదిగే పరిస్థితుల్లో అటు తల్లిని, తండ్రిని, చుట్టుపక్కల వారిని, కుటుంబాన్ని, అదేవిధంగా స్కూల్లో మేడం ఎంతో బాధపడ్డారు. అంటే ఆవిడ అన్ని చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మందిని మన పిల్లల్నే చూస్తాం, మేడం చాలా మందిని చూస్తారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. అంటే వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అని ఆ లిమిట్ తెలియడం లేదండి. ఎందుకంటే వాళ్ళ తప్పలేదు. ఇప్పుడు సోషల్ మీడియా, పేరెంట్స్ బిజీ అయిపోతున్నాం, పిల్లలు బిజీ అయిపోతున్నారు. మనం వాళ్ళకు కూడా ఉండి సోషల్ మీడియాని 3 డైమెన్షన్ లో ఎంత వరకు ఉపయోగించాలి, అది వాళ్ళ అభివృద్ధికి ఎంతగా దోహదపడుతుంది అనేది చూడాలి. నాన్నగారు అంటే ఇప్పుడు నాన్నగారు విషయం పదే పదే ప్రస్తావించారు. అయితే నాన్నగారి విజయంలో చాలా మంది లేడీస్ ఉన్నారు ఆయన గెలవడానికి కారణం. మా పెద్దమ్మ పెద్దనాన్నగారు ఇద్దరు కూడా మా ఇంట్లో ఉండి ఎవరిని కలవాలి, ఏం చేయాలి అనేసి వాళ్ళు ప్లాన్ చేసేవారు. మా మదరు, నేను, మా మేనత్త, మా చిన్న మేనత్త ఏమో మార్నింగ్ 6కి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేవాళ్ళం నైట్ వరకు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అప్పుడు నాన్నగారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆయన కూడానే ఉండి ఆ నెల రోజులు కూడా నెగ్గేంత వరకు అందరూ ఒక కృషిలాగా. ఎందుకంటే ఆ రోజు మేము అంత కష్టపడి తిరిగాం కదా. ఇప్పుడు నాకు ఎప్పుడు కొత్తగా అనిపించదు. ఏదైనా మీటింగ్కి వెళ్ళినా వీళ్ళందరూ మా ఆంటీ రండి, లేకపోతే ఆవిడేదో అత్త ఫీలింగ్, ఏదో పిన్ని ఫీలింగ్, పెద్ద అంత ర్యాప్ వచ్చేసింది నాకు. సో అంత మంచి లేడీస్ తాడేపల్లిగూడలోనే లివింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరైనా ఒక్కళ్ళ కోసం నిలబడాలి అంటే ఇంతమంది నిలబడిపోతారు. ఏదైనా మంచి జరగాలంటే తాడేపల్లిగూడెం మహిళల్లో ఆ సత్తా ఉంది. పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద గ్యాస్ పెంపునకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు రేట్లు పెంచడాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జావాది శ్రీను, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, నరమాల కృష్ణ, వడిసేల శ్రీనివాసరావు, షేక్ అప్పారావు, కొమ్మిరెడ్డి ఉదయ్ కుమార్, గొర్రెల వంశీ, కన్నంరెడ్డి శివాజీ, లచ్చుపతుల శ్రీను, విసంశెట్టి అప్పారావు, కరణం శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య వినియోగదారానికి గ్యాస్ సిలిండర్ ధర 115 రూపాయలు పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే నిన్న శనివారం నుంచి అది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయంగా సముద్ర ధరలు పెరిగిన సందర్భంలో ధరలు పెంచుతున్నామని, అంతర్జాతీయంగా సముద్ర ధరలు తగ్గినప్పుడల్లా రాష్ట్రంలో దేశంలో కానీ సముద్ర ధరలు తగ్గిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో మూడు పదార్థాలకు సంబంధించినటువంటి పెట్రోల్ ఉత్పత్తి ధరలు ఏవైతున్నాయో ఆ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మేము పెంచుతున్నామని చెప్తున్నారు. ఈ గ్యాస్ పెంపుదలకు సంబంధించింది ఈ దేశంలో ప్రధాని మీద పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితుంది. ప్రస్తుతం సంబంధించి నిన్న మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మహిళలకు కానుక కింద ప్రధానమంత్రి 60 రూపాయలు పెంపుదల చేస్తూ భారవేయడం జరిగింది. మరి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు అలా పెంచుతున్నాం, తగ్గినప్పుడు తగ్గిస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా ప్రజల యొక్క అవసరాలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ధరలు పెంచాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ భారాలు తీవ్రమైనది, వెంటనే తగ్గించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రజానికం విద్య మీద, వైద్యం మీద, అలాగే కరెంటు ఛార్జీలతో, నిత్యావసర వస్తువులతో అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాణిజ్య బండకు 115 రూపాయలు, అలాగే వంట గ్యాస్కి 60 రూపాయలు పెంచడం నరేంద్ర మోడీ ప్రభుత్వం సంబంధించి పెంచడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఇరాన్ మీద అమెరికా అలాగే ఇజ్రాయెల్ యొక్క దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరిగిన నేపథ్యంలో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, 45 రోజులు సరిపడా మనకి ముడి చమురు ఉందన్నటువంటి చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజున వంట గ్యాస్ రేటు పెంచడానికి ఏంటన్నది సూచన అన్నది చెప్పకపోవడం విడ్డూరంగా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ వంట గ్యాస్ని తగ్గించాలని, రేట్లు తగ్గించిన ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం. వేమడోలు సర్కిల్ కార్యాలయంలో సోమవారం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పి కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ చట్టం అమలులో రాజీ పడబోనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వేమడోలు సీఐగా పనిచేసిన యూజే విల్సన్ ఏలూరు ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ కృష్ణకు వేమడోలు, ద్వారకా తిరుమల ఎస్ఐలు మదీనా భాష సుధీర్లు శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు. గతంలో ఏలూరు జిల్లాలోని కైకలూరు టౌన్ సీఐగా సేవలు అందించిన అనుభవం తనకు ఉందని సీఐ కృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమడోలు పిఎస్ సిబ్బంది స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. ప్రజల యొక్క సంక్షేమ దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి శాంతి భద్రత విభాగం కల్పించకుండా ఎస్ఐలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క శక్తి ప్రజలు సంతోషంతో ఉండేటట్లు, అదేవిధంగా ప్రజలకు జరుగుతున్న ఆడపిల్లల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ జరిగిన అరాచకాల మీద, అలాగే రోడ్ యాక్సిడెంట్ల మీద, అలాగే సైబర్ క్రైమ్ మీద మొదలైన క్రైమ్కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రజల్లోనూ అలాగే పబ్లిక్ కి ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వాటి చట్టం యొక్క అవగాహన వాళ్ళు తెలియజేసి ప్రజలంతా కూడా సంతోషంగా ఉండే విధంగా నేను బాధ్యతలు నిర్వర్తిస్తాననేసి ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను కైకలూరు టౌన్ ఎస్హెచ్ఓగా చేసి తర్వాత ఎస్పీ గారి అండర్లో ఉంటూ ప్రజెంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ బేగం సిటీకి సీగా వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసలమ్మ అమ్మవారి జాతర ఈ నెల 12 నుండి 27 వరకు జరుగుతోందని ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ అన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీ సెలక్షన్స్ అధినేత ఎర్ర రాంప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు జాతరకు 1,50,000 రూపాయలు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజికి అందజేశారు. ఈ సందర్భంగా అంజీ మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ఈ నెల 12 నుండి 27 వరకు ఎంతో వైభవంగా ఈ జాతర జరుగుతోందని తెలిపారు. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దాతకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పట్నాల రాంపండు, దువ్వా శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే క్షేత్ర మహోత్సవ కార్యక్రమానికి మాకు అత్యంత ఆప్తులు బొలిసలమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ కార్యక్రమం చేసినా కూడా మేము ఉన్నామని ముందుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న శ్రీ సెలక్షన్ అధినేత ఎర్ర రాంప్రసాద్ గారు, ఎర్ర శ్రీనివాస్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసి మాకు ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 1,50,000 రూపాయలు విరాళం అందించారు. వారందరికీ కూడా అమ్మవారు ఆరోగ్యశ్రేయాలు కలగజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ బలుసలమ్మ తల్లి ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మేము ఉన్నామని చెప్పి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా అమ్మవారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మవారు ఈ కుటుంబానికి వ్యాపార అభివృద్ధికి అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. మన గ్రామ దేవత అయిన శ్రీ బలుసలమ్మ తల్లి యొక్క జాతర మార్చి 12 నుంచి మార్చి 27వ తారీఖు వరకు జరుగు ఈ పండగకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి భక్తులకు కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా అమ్మవారి సేవలు తెప్పించే ఎర్ర రాంప్రసాద్ గారు, అలాగే వాళ్ళ సోదరులు, అలాగే మా సోదరిమనైన లలితా పారాయణం ఇక్కడ మొదలుపెట్టి ఏ చిన్న కార్యక్రమం జరిగిన ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడమే కాకుండా నిన్నటి రోజున 1,15,000 రూపాయలు లలితా పారాయణం ద్వారా ఇప్పించడమే కాకుండా వాళ్ళు సేవా కార్యక్రమంలో కూడా అంజుబాబు గారికి మేము ఏ విధంగా అయితే చేదోడు వాదోడుగా ఉంటామో అలాగే ఆ లలితా పారాయణం వాళ్ళందరూ కూడా ఒక సోదరమణి లాగా మేము ఏ కార్యక్రమం చేసినా వచ్చి ఈ యొక్క బలుసలమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా ఆవిడికి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ, ఈ నెల 12వ తారీఖు నుంచి అమ్మవారి జాతర జరపడానికి పెద్దలు నిర్ణయించారు. దీనికి బాగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీరంగం అంజీ మిత్ర బృందానికి, అలాగే ఇక్కడ సహకరిస్తున్న ప్రతి భక్తుడికి కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈరోజు శ్రీ సెలక్షన్ అలాగే శ్రీకృతి యాజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున 1,50,000 విరాళం అందించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని మన తాడేపల్లిగూడెమే కాకుండా జిల్లాలో అలాగే ఆంధ్రాలో కూడా బాగా చేసి అంటే తాడేపల్లిగూడెం పేరుని ఇంకా బాగా దిశలా వ్యాప్తించేలాగా
అమ్మవారు చేయించుకుంటారని, అలాగే మనం కూడా సహకరించి ఈ కమిటీకి అలాగే దేవస్థానానికి మనం ఏ ఆటంకం రాకుండా చేయాలని కోరుకుంటూ, ఈ నెల 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే ఈ జాతర మహోత్సవంలో చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ మన గౌరవనీయులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిటీ మన అంజబాబు గారి సమక్షంలో చాలా బాగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా. అలాగే నా వంతుగా ఈరోజు అమ్మవారికి 1,50,000 రూపాయలు మేము అమ్మవారికి ఇచ్చాము. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి అలాగే జాతర కార్యక్రమాన్ని అందరూ కూడా తలవ చేసి అద్భుతంగా మన తాడేపల్లిగూడానికి 12 సంవత్సరాల్లో జరిగే ఈ జాతర కార్యక్రమం అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ప్రజలు సహాయ సహకారాలతో ఈ జాతర కార్యక్రమం ముందుకు వెళ్తూ ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న ఆర్యవైశ్య ఆడపడుచులకు ఘన సన్మానం చేశారు. 17 మంది మహిళామణులకు చిరు సత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆలపాటి కృష్ణకుమార్, పులవర్తి ప్రశాంత్, వనితా క్లబ్ కారుమూరి సునీత, భోగవల్లి శ్యామల, వైస్ గవర్నర్ సన్నిధి సూర్యనారాయణమూర్తి, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొర్లేపర రాము, నున్న సుందర్రావు, భోగవల్లి రమేష్, వాసవి క్లబ్ సభ్యులు పులవర్తి రాంపండు, మానేపల్లి సుబ్రహ్మణ్యం, చేమకుర్తి రాజా, కొండూరు రాము, నున్నా నరేష్, చప్పర్ల సువర్ణకాంత్, పాబోలు చంటి, పసుమర్తి భాస్కర్రావు, కొండూరు శ్రీ రంగనాయకులు, మొత్తా నాగేశ్వరరావు, పొన్నగంటి జగదీష్, ఉమెన్స్ డే నిర్వాహకులు ఆలపాటి అచ్యుతలక్ష్మి, పొన్నగంటి స్వర్ణకాంతి, వాసవి క్లబ్ వనితా క్లబ్ డైరెక్టర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శనివారం కూడా 369 వారాల నుంచి శనివారం కూడా ఇంటిలో ఎవరి దగ్గర కూడా చేయకుండా వాళ్ళ సొంత ఖర్చుతోటి మరి చేయడం మామూలు విషయం. అదే మన ఆర్యవేశంలో కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవా కార్యక్రమానికి వచ్చి ఆర్యవేశం అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆర్యవేశం అందరికీ కూడా వెంకటేశ్వరుడు ఆయుర్వేదంలో ఉందని చెప్పి ఆర్యవేశం శుభాకాంక్షలు. మరి ఆటో నుంచి అంతరిక్ష వరకు మరి అన్ని రంగాల్లో కూడా దూసుకువెళ్తున్నారు. అదేవిధంగా మన భారత ప్రభుత్వం ప్రధాని మోడీ గారు కూడా మరి ధనమూలం విధం జగత్తు మరి ఆర్థిక శాఖ మంత్రిగా కానీ మరి రాష్ట్రపతి మోస్ట్ పవర్ఫుల్ పోస్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అదేవిధంగా అందరూ కూడా మహిళలు ఎంతో సమర్థవంతంగా అన్ని రంగాలు కూడా రాజకీయం కానీ ఆధ్యాత్మిక కానీ అన్ని రంగాలు కూడా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మరి మన హోమ్ మినిస్టర్ కానీ ఎవరికి కూడా మహిళలకి మనకి ఆ పదవికి ఇస్తే వాళ్ళు న్యాయం చేకూర్చడం చేస్తుంది. అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా మరి 2 మహిళలకి ఇచ్చి మరి పాకిస్తాన్లో ఉగ్రవాద దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలన్నింటి మీద దాడులు చేసి అత్యంత సమర్థవంతంగా చేశారు. మరి ఈ రోజున మహిళలు చేయలేనిది అంటూ ఏదీ లేదు. వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఇక్కడ 17 మందికి సన్మానం చేయడం జరిగింది. మా ఆర్యవైశ్యులే అందరినీ ఎంచుకోవడం జరిగింది. ఇంట్లో పని చేసుకుంటూ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ వీళ్ళందరూ కూడా మనకి బయటకు వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఒకరు ఆధ్యాత్మికంగా అన్నదాన కార్యక్రమాలు, ఒకరు ఇంకొక రకంగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేస్తున్నారు. వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. కులానికి మతానికి అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తుందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక శివాలయం వీధిలో 13వ వార్డు కొమ్మునాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 150 మంది దళిత నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన దళిత వైసీపీ కార్యకర్తలు 25 మంది జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. అభివృద్ధి విషయంలో అందరితో కలిసి పనిచేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. 13వ వార్డులో కాలువకు 2 రేవులు, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరారు. నిధులు సమీకరించి త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ధనపల్లి కాశీ, చాపల రమేష్, తానేటి జగజ్జీవన్ రాయ్, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, కొనగళ్ల హరినాథ్, గంటా సుబ్రహ్మణ్యం, గట్టెం నాని, అడ్డగర్ల సూరి, పిడుగు రామ్మోహన్ నాయుడు, తగరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎందుకు చేయాలంటే బీజేపీతో కలిసి ఉన్నారు వాళ్ళంటే అవసరం వాళ్ళదే, అవసరం మందే. బీజేపీని అడగాలి, సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నారంటే కలవకపోతే పాడైపోయింది ప్రజలు. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా చాలామంది బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి మన ఓటే లేదు, మన క్రైస్తవులు ఏంటి, హిందువులు ఏంటి, ముస్లింలు ఏంటి, ఎవరైనా ఒకటే. ఇక్కడ ఈ దేవుడే ఉంది, ఆ దేవుడు ఏం చేయడు, ఆ దేవుడే ఉంది, ఈ దేవుడు ఏం చేయడు. అలా అయితే అందరూ ఎప్పుడో మారిపోదురు. నేను ఇక్కడి నుంచి వస్తే ప్రధానమంత్రి అయిపోతానంటే నేను మారిపోయి నేను క్రైస్తవుడిగా మారిపోతాను రెడీగా ఉన్నాను. ఎవరన్నా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. నిరుపేదలు ఇంకా నిరుపేదలుగా చేయకండి. ఇవన్నీ కూడా మనం కర్మ సిద్ధాంతం నడుస్తుంది. మనం మంచి చేస్తే మంచి కర్మలు వస్తాయి. సాటివాడి సహాయం చేయండి, మంచి వస్తుంది. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరి కొడితే ఏం రాదు. ఇక్కడేమో కన్నాలేసి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఏమవుతుంది. అది హిందూ అయినా ఒకటే, ముస్లిం అయినా ఒకటే, క్రైస్తవుడైనా ఒకటే. ఇలా ఎడగొట్టి పరిపాలన చేశాడు. ఎందుకు ఎస్సీలు మీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నువ్వేం చేసావు? విదేశీ విద్య తీసేసినందుక, సుధాకరన్ డాక్టర్ చంపేసినందుక, సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపేసినందుక, లేకపోతే ఈ ఎస్సీ ఎస్టీ సప్లై తీసేసినందుక ఎందుకు నీకు ఓటు వేయాలని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా అడుగుతున్నా, మీ సమాధానం చెప్పాలి. మీరు ఆలోచన చేయండి. గణాంకాలతో సహా మీ ముందు పెడతాం. మీరు పడుకున్నప్పుడు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం మనకి ఏమైనా చేసిందా? మనల్ని ఎవరైనా పట్టించుకున్నారా? ఏ రాజకీయ నాయకుడు మన దగ్గరికి వచ్చాడా? లేకపోతే మన ప్రాంతం అభివృద్ధి చేశాడా అనేది మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచన చేసి మనం ఏదైతే ఇవాళ జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం ఉన్నాం, మీరు ఎప్పుడు పార్టీ మారకండి.
నేను ఒకసారి ఓడిపోయాను. తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, సార్ నేను మారలేనని. కానీ ఆయన ఒకటే అన్నాడు, మనం ఈ రాష్ట్రం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ గెలిపోవటం తర్వాత మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, రాష్ట్రాన్ని నేను బాగు చేస్తానని మాట ఇచ్చేట్టు నేను ఇలా నిలబడి ఉన్నాను. ఓడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం, ఆర్థిక ఇబ్బందులు పడ్డాం, పోలీస్ కేసులు అనుభవించాం, అన్నీ పెట్టాం. కానీ ఈరోజు నేను ఏ వైసీపీ నాయకుడిని ఈ రోజు వరకు ఇబ్బంది పెట్టలేదు. మీరు కావాలంటే కనుక్కోండి, గడిచిన 2 సంవత్సరాలు కావస్తుంది ఏ వైసీపీ నాయకుడిని పోలీస్ స్టేషన్కి ఎప్పుడు నేను తీసుకురాలేదు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది. అందరూ ప్రజలే, మనకు ఎవరు కష్టాల్లో ఉండాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అది నా సిద్ధాంతం. నేను డెవలప్మెంట్ కోసమే పాటుపడతాను. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలి, మనం ఎన్నుకున్నది ఎందుకు, మీకు మంచి చేయాలనే ఉద్దేశంలో నన్ను ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడతాక నన్ను ఎన్నుకోలేదు. ఖచ్చితంగా నా వంతు అయ్యే పని నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు సోదరుడు అడిగాడు, 2 రేవులు కావాలని అడిగాడు. ఆ రేవులకి ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. అయినా సరే ఎవరొకరు స్పాన్సర్ చూసి ఏదో ఒక రేవు కట్టించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్నీ ఒకసారి చేయలేకపోవచ్చు నేను. ఇవన్నీ కూడా ఆట మైదానాలకి డెవలప్ చేసుకోండి. కమ్యూనిటీ హాల్కి డబ్బులు SC/ST సప్లైలో డబ్బులు వస్తే ఖచ్చితంగా పెట్టి కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తానని చెప్పి మీ అందరి దగ్గర తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కలిసి మరి మన యొక్క ఐక్యతను చాటే విధంగా 13వ వార్డు ఎలక్షన్ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మన కుటుంబంలో జాయిన్ అయినటువంటి మా అక్క చెల్లెలకి అన్నదమ్ములు అందరూ కూడా స్వాగతం పలుకుతూ, మరి జనసేన పార్టీలోకి అంబేద్కర్ యూత్ అందరూ కూడా జాయిన్ అవడం జరుగుతుంది. ఏదైతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, నీతి నిజాయితీ పాలన ఇవాళ మన నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. ఈ మున్సిపాలిటీలో టౌన్లో రోడ్లు కానీ ఏదైతే ఒక స్పోర్ట్స్ హబ్గా కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తీర్చిదిద్దాలని మరి ఇంత మంచి ఆలోచనతో ఆయన చేసేదానికి మీరు అందరూ కూడా ఎంతో ప్రోత్సాహంగా మరి శివాలయం వీధిలో అంబేద్కర్ యూత్ వారు సుమారు 120 మంది ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మంచి చేసే వ్యక్తికి మీ అందరూ సహకారం కావాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈ జనసేన పార్టీలోకి, ఈ కుటుంబంలోకి మన దళిత బిడ్డలందరూ వస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కానీ చాలామంది కాపుల పార్టీని దీనికి ఒక ముద్ర వేశారు. నేను ఒక సామాన్య కార్యకర్తనండి, కానీ ఇదే కాపుల పార్టీలో ఒక SC దళితుడిని తీసుకెళ్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక SC లేడీకి ఇచ్చారు. ఇక్కడ తాడేపల్లిగూడలో ఒక SC లేడీ నా భార్యకి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడ, ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. దయచేసి ఈ పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల నాయకులతో ఆయన పుస్తకాలు చదివి ఈ పార్టీ పెట్టిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండి, గుర్తుపెట్టుకోండి. 13వ వార్డులో శివాలయం రోడ్లో మన జోలపాలెం అర్జునపేటలో ఇవాళ మన జనసేనలో అంబేద్కర్ యూత్ సభ్యులు అలాగే కనవ వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అలాగే మన తోటగోపి గారు ఆధ్వర్యంలో మన జనసేన కుటుంబ సభ్యుల్లో పార్టీలోకి వస్తున్నందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళ వెనకాల ఉండటం మాత్రం మన చాలా మంచిది. తాడేపల్లిగూడెంలో అభివృద్ధి జరుగుతుందంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారానే. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, మనకి ఎవరైతే న్యాయం చేసే నాయకులు ఆ నాయకుల వెంట వెళ్ళడం అనేది శుభ పరిణామం. ఇవాళ అంబేద్కర్ యూత్ సభ్యులు ఆ పని చేస్తే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎంత వేగంగా వెళుతుందనేది మనకి KN రోడ్డు కానీ అదేవిధంగా ఈ పత్తిపాడు రోడ్డు కానీ ఎంత బంగారం చేశారో మనం చూసాం. కానీ గతంలో అన్ని గోతులు గొప్పలతో ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలన ఏనాడు కూడా దాని మీద తట్టడి మట్టి వేసిన సందర్భం లేదు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సత్య కోదండరామిరెడ్డి అధ్యక్షతన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ ప్రధాన కార్యదర్శి, యూనియన్ ఉపాధ్యక్షులు చెర్లా పుల్లారెడ్డి, కర్రి సాయిరెడ్డిలు మాట్లాడుతూ ఇప్పటికే గ్యాస్ ధర సుమారు 1000 రూపాయలు కావస్తున్నా మరలా రేటు పెంచడం అనేది ప్రభుత్వానికి సరైనది కాదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, SVS రెడ్డి, బుద్ధాల నాని, గాది వెంకట్రావు, కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, అడ్డగర్ల కృష్ణ, మద్దాల పుత్రయ్య, గుడిమెట్ల నాగబాబు, సత్తి దుర్గారెడ్డి తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళ వేతనాల కోసమో వాళ్ళ రాయితీల కోసమో కాకుండా ప్రజా సమస్యలు తీసుకు కూడా పనిచేసే సంఘం రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్. మనం చూసాం,
కేంద్ర ప్రభుత్వం 14.5 కేజీల బండ మీద 60 రూపాయలు పెంచింది, వాణిజ్య సిలిండర్ మీద 115 రూపాయలు పెంచింది. అయితే మోడీ గారు చెప్పారు మనకు సముద్ర నెలల్లో 45 రోజుల దాకా ఏమీ లోటు లేదు, మనకేం కొరత లేదని చెప్పి అన్నాడు ఆయన. అటువంటి కేంద్ర ప్రభుత్వం సామాన్య వాడుకునే గ్యాస్ మీద, నిశ్వాస వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచేసి సామాన్య నడ్డి వరకు కొట్టే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ యుద్ధాల గురించి మాట్లాడే పరిస్థితి కూడా మోడీ గారి దగ్గర లేదంటే మరి చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పటికే గ్యాస్ బండ మోడీ గారు వచ్చినప్పటికీ 400 రూపాయలు లోపు ఉంది. దాని మీద నగదు బదిలీ తీసుకొచ్చాడు ఆయన. మీరు ఎక్స్ట్రా కొనుక్కుంటే నేను బ్యాంకులో వేస్తానని చెప్పాడు. ఈవేళ ₹1 కూడా బ్యాంకు నగదు బదిలీ పడతలే. కారణం ఏంటంటే ఈవేళ గవర్నమెంట్ అసలు నగదు బదిలీ అనేది పక్క పెట్టింది. అంటే ఈవేళ సంపన్నులకు రాయితీ వస్తుంది, పేదల మీద ఏమో కోతలు పెడుతుంది. ఇటువంటి ప్రభుత్వం ఒక్కరోజు కూడా దేశంలోని మనుగడ సాగించడం సాధ్యం కాదని చెప్పి సిఐటిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పెన్షన్ ధరలు ఏమైనా తగ్గించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఆదివారం రాత్రి జరిగిన T20 ప్రపంచ క్రికెట్ పోటీలో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించి ముచ్చటగా 3వ ప్రపంచ కప్ అందుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్లో భారత్ విజయానంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్ సంతోషంతో స్వీట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా పాతూరికి చెందిన పప్పుల కుమారస్వామి కూడా పిల్లలతో కలిసి కేరింతలతో టీమిండియాకి జయజయలు పలికారు. ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం సమావేశం యూనిట్ సంఘభవనం నందు అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బి హరికుమార్, వికే వీరారావు, కె బాలకృష్ణ, దాసం వెంకటరమణ, సంఘ కార్యవర్గ సభ్యులు గాజుల మురళీకృష్ణ తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. ప్రస్తుత సంఘ కార్యవర్గ సభ్యులు దాసం వెంకటరమణను ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టులో భర్తీ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశంకు హాజరైన మహిళా పెన్షనర్లు కృష్ణకుమారి, టి సుజాత, ఏఎల్ సరోజినీ దేవిలను పెన్షనర్ల సంఘం తరపున సత్కరించారు. అంటే తాడేపల్లిగూడెం, పెంటపాడు, నల్లజర్ల, నిడమర్రు, ఒంగుటూరు ఇవన్నీ కూడా ఈ జిల్లాల బైఫర్కేషన్ సందర్భంగా మనకి గణపవరము, పెంటపాడు, తాడేపల్లిగూడెమే ఉన్నాయి. గణపవరం కూడా అక్కడ అసోసియేషన్ ఉన్న కారణంగా మనకి పెంటపాడు, తాడేపల్లిగూడెంలో పెన్షన్లు మాత్రమే మన దగ్గర లైఫ్ సర్టిఫికేట్లకు వస్తున్నారు. ఆ విధంగా మనం ఈ సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు సుమారుగా 1478 మంది ఉన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మన కార్యవర్గ సభ్యులు దాదాపుగా 100% విజయం సాధించి, విజయం అంటే సర్వీస్ చేయడంలోనూ 1500 మందికి సుమారుగా లైఫ్ సర్టిఫికేట్లని నమోదు చేయించే కార్యక్రమంలో జరిగింది. ఇకపోతే మన దగ్గర ఈ ట్రెజరీ కార్యాలయ పరిధిలో సుమారుగా 62 మంది మాత్రమే ఇవ్వాల్సి ఉంది లైఫ్ సర్టిఫికేట్లు. వారు ఎవరైతే ఇవ్వలేదో తెలుసుకొని వారు పర్సనల్గా ఉపఖజానా కార్యాలయానికి వెళ్ళి కనిపించి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని పెన్షన్ సోదరులు గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్సీపీఏ తాడేపల్లిగూడెం యూనిట్ తరపున మహిళా పెన్షన్ సోదరి మహిళలందరికీ ఇక్కడ చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు గౌరవించి వారు సంఘానికి అలాగే సమాజానికి చేసినటువంటి సేవల్ని కొనియాడటం జరిగింది. అదే రకంగా ఎస్సీబీఏ తాడేపల్లిగూడెం యూనిట్ లైఫ్ సర్టిఫికేట్లు పెన్షనర్స్ అందరికీ కూడా లైఫ్ సర్టిఫికేట్లని అందించడంలో తమ సేవల్ని విశేషంగా అందించారు. ఇంచుమించు 100% లైఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మా సంఘ సభ్యులైనటువంటి అందరూ కూడా చక్కటి సేవలను అందించారు. జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం స్థానిక 22వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ రాకుర్తి కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి జనసేన సభ్యత్వం చేశారు. జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో విజయ్, పోతురాజు శ్రీను, అవినాష్, యాలశివ, శనగపాటి సాయి, నరసింహమూర్తి, రాధాకృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలానే మన ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీని గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో అలా నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లోనూ మరి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలియజేస్తూ వాటి యొక్క ఉద్దేశాలు, జనసేన పార్టీ ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు తెలియజేయడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టడం చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా గతంలో కంటే వారే ముందుకు వచ్చి సభ్యత్వం చేయించుకుంటున్నటువంటి తీరు చూస్తే పార్టీలో
ఎంతో అంటే పార్టీ ఎంతో ప్రజలకి చేస్తుంది ఒక నమ్మకాన్ని వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం కల్పించింది. ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి కూడా మార్చి 14వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి ఈరోజు మా తాడేపల్లిగూడెం 22వ వార్డులోకి మన నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు గారు మరి వచ్చి వార్డులో అందరినీ కూడా మోటివేట్ చేసి సభ్యత్వం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అందరూ కూడా సభ్యత్వం చేసుకోవాలని చెప్పి మరి వార్డులో ఉన్న ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి వారు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా అందరూ కూడా మోటివేట్ అయ్యి కూడా ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిహెచ్సి డాక్టర్లు మాట్లాడుతూ బాలికల భవిష్యత్ ఆరోగ్య భద్రతకు ఈ టీకా గొప్ప రక్షణగా నిలుస్తుందన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని, అందుకే ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వేకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ కు మెడికల్ టెస్టులు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, పట్నాల రాంపండు, ఏఎంసీ డైరెక్టర్ ముద్దాల లక్ష్మీ ప్రసన్న, పాలూరి వెంకటేశ్వరరావు, మేడపాటి చల్లారెడ్డి, అడపా జమున, వెజ్జు రత్నకుమారి, లోవరాజు, కామిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, కొవ్వూరి లక్ష్మారెడ్డి, చామన సురేష్, సర్పంచ్ సూర్యకళ, కొనగళ్ల హరినాథ్, పసలకొండ, దాసరి శ్రీనివాస్, కసిరెడ్డి మధులత, దాసరి సతీష్, పిహెచ్సి డాక్టర్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాలికల యొక్క శ్రేయస్ కోసం ఎవరికి ఎక్కువ లేడీస్లో ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ ప్రివెంటేషన్ కోసం రాకుండా ఉండడం కోసం ఫ్రీగా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది బయట వేయించాలంటే 10,000 రూపాయలు అవుద్ది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి సహకారంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రివెంటివ్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 3 డోసులు వేసుకోవాల్సి ఉంది. ఒక డోసుకి వచ్చి 10,000 అవుద్ది. అది కూడా బయట ఒరిజినల్ ఉంటుందా లేదో కూడా తెలియదు. ఇది ప్రభుత్వం ఇక్కడ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇలా ఇక్కడ మన ఈ వార్డులో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ తప్పకుండా మీకు దొరుకుతుంది. కాబట్టి ఆడపిల్లలందరినీ 14 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ మరి కాలువతల 24వ వార్డు, 4 సెంటర్లు ఉన్నాయి, 28వ వార్డు. ఈ సెంటర్లో వేస్తారు. ఇంకా అంతకలేదు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెట్టిస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, ఎక్కడైనా కూడా మనం పెట్టడానికి ఇబ్బంది లేదు. మన మెయిన్ ఉద్దేశం క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండడం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. మరి దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మనకేం వస్తుందిలే అని చెప్పలేం. ఇవాళ అన్నీ మనం తీసుకునే ఆహారం కానీ అన్నీ కూడా కల్తీమయం అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే 3 మంత్స్కి ఒక డోస్ వేయవలసి ఉంటుంది. ఈ రోజు వేసి మీరు డిక్లరేషన్ ఫార్మ్ ఇస్తే మీకే ఇన్ఫామ్ చేసి మళ్ళీ మిమ్మల్ని పిలిపించి మళ్ళీ ఇక్కడ ఈ వ్యాక్సిన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ బారిని మీరందరూ పడకుండా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుల మేరకు కూటమి ప్రభుత్వం అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టిన చేసి ఈ కార్యక్రమాలను మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే మరి మన తాడేపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి మన స్కావెంజర్స్ అందరికీ ఈ మెడికల్ క్యాంపు ద్వారా మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు కమిషనర్ గారిని, మున్సిపల్ సిబ్బందిని అభినందన తెలియజేసుకుంటూ, ఇలా ప్రతి నెల ఒక క్యాంప్ పెట్టి మన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఇబ్బందుల నుంచి, ఎందుకంటే మెడికల్ అనేది ఇవాళ చాలా కాస్ట్లీ అయిపోయింది. కాబట్టి ఈ క్యాంపులన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్లీ 28th of February మనకి మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది లాంచ్ చేశారు. సో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు మనం ఇక్కడ ప్రతి సెంటర్స్లో, పిహెచ్సిస్లో మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. సో ఏంటి హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, దేనికి అంటే మనము యాక్చువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ ముఖ ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి వాడతామండి. ఇది యాక్చువల్లీ సైన్స్ సిమ్టమ్స్ మనకి ఏమీ తెలీదు, అంటే లాస్ట్ స్టెప్ వరకు మనకి ఏమీ తెలీదు. చాలామంది 30 years ప్లస్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, లేకపోతే దురద రావడం కానీ రకరకాల కారణాలు ఉంటాయి. అది యాక్చువల్లీ మనం ఆడవాళ్ళందరూ ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాము. సో మనకు తెలీదు. లాస్ట్లో ఏంటంటే
పోస్ట్ మెనోపాజల్ అంటే 55+ ఇయర్స్ వచ్చినప్పటికీ కంటిన్యూస్గా ఇలా అవుతుంది ఏంటి అని హాస్పిటల్కి వచ్చేటప్పటికి అది లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఏంటంటే మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని యాక్చువల్లీ 14 ఇయర్స్ నుంచి మనకి వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఈ వ్యాక్సిన్ 2 టైప్స్ ఉన్నాయి, గార్డిసెల్ అండ్ సర్వేవ్యాక్ అని. ఈ 2 వ్యాక్సిన్లో ఏంటంటే సర్వేవ్యాక్ అనేది 4 స్ట్రెయిన్స్ మాత్రమే కవర్ చేస్తుంది, గార్డిసెల్ అనేది 13 స్ట్రెయిన్స్ 16 స్ట్రెయిన్స్ కవర్ చేస్తుంది. సో మనకి గవర్నమెంట్ తరపు నుంచి అయితే మోస్ట్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ కవర్ చేసే వ్యాక్సిన్నే మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇచ్చారు. యూజువల్లీ ఇది మనం చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఇలా వ్యాక్సిన్ మనం ముందుగానే చేయించుకుంటే మనకి ఏ సిమ్టమ్స్ రాకుండా, ఏమీ క్యాన్సర్ రాకుండా ముందుగానే మనము చికిత్స తీసుకున్నట్టు ఉంటుంది. సో తప్పకుండా మీ పిల్లల్ని మీరు వ్యాక్సినేట్ చేసి క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తారని మేము తప్పకుండా కోరుకుంటున్నాం. హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు భీమడోలు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. భీమడోలు శివారు పొలసానిపల్లి ఫ్లైఓవర్ వద్ద ఎస్ఐ మదీనా బాషా ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులకు ఎస్ఐ పూల బొకేలు అందించి అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని హెల్మెట్లు ధరించాలని పిలుపునిచ్చారు. హెల్మెట్లు ధరించని వారికి ఫైన్ వేయకుండా హెల్మెట్లు కొనుగోలు చేయించారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మదీనా బాషా మాట్లాడుతూ నేషనల్ హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కనీసం రోజుకు 2 నుండి 3 ప్రమాదాలు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాలను నివారించడంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎవరైతే హెల్మెట్ పెట్టుకోరో వారికి సాధారణంగా అయితే చలానా 1030 రూపాయలు చలానా విధించాలి. కానీ మా జిల్లా ఎస్పీ గారు ప్రతాప్ శివకోష గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి, కొత్త ఇనిషియేటివ్, చలానా వేస్తే ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. అదే డబ్బులతో మీతో హెల్మెట్ కొనిపిస్తే అది మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇలా మీ వెనకాల చూసినట్లే హెల్మెట్లు అమ్ముతున్నారు తీసుకొచ్చి, వాళ్ళ ఎక్కడో ఏలూరు నుంచి తీసుకొచ్చి రిక్వెస్ట్ మీద తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోమని చెప్పడం జరుగుతుంది. సో మీరు హెల్మెట్ పెట్టుకుంటే అది మీకు, మీ కుటుంబానికి రక్షణ. మనం చూస్తున్నాం డైలీ ఈ హైవేలు చూస్తుంటే కనీసం ఒక 2-3 యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో హెల్మెట్ పెట్టుకోవడం చనిపోయిన సంఖ్య 100 యాక్సిడెంట్ జరిగితే అందులో 99 మంది హెల్మెట్ లేపడం వల్ల మాత్రం చనిపోతారు. హెల్మెట్ ఉండి చనిపోయారన్న దాఖలా చాలా రేరు. ఎందుకంటే మన బాడీ మీద హెడ్ తప్ప వేరే ఎక్కడ తగిలినా సరే దెబ్బలు మనం 100% బతికే అవకాశం ఉంది, ఒక హెడ్ ఇంజరీ తప్ప. కాబట్టి హెల్మెట్ యూజ్ చేస్తే మీ ప్రయాణం సేఫ్గా అవుతుంది. హెల్మెట్ కొంటే అయ్యే ఖర్చు 1000 రూపాయలు, ఇది పెద్ద భారంతో కూడుకుంది కాదు. భీమడోలు మండలంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్ తెలిపారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో ముగియనుందని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని నమ్మిన వారు సమీపంలో పార్టీ కార్యకర్తలను సంప్రదించి సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇది కార్యకర్తల భద్రత కోసం తీసుకున్న మంచి నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగేంద్ర, గణ, సత్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఉద్యమి పేరుతో గత నెల ఫిబ్రవరి 26వ తారీఖున మొదలయ్యి మరి ప్రస్తుతానికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం చెప్పిన దాని మేరకు రేపటితో ముగుస్తున్నాయి. కాబట్టి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, ఇంకా ఈ ఉద్యమిగా జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగించాలనుకుంటే మరి త్వరితగతిన మీకు దగ్గరలోని జనసేన పార్టీ కార్యకర్తను సంబంధించి ఈ జనసేన పార్టీలో చేరాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ జనసేన పార్టీ సభ్యత్వానికి పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఆహ్వానిస్తా, మరి వచ్చిన వారికి జనసేన పార్టీలో కొనసాగుతున్న వారికి ఒక ధీమాగా ఉండే విధంగా 400 రూపాయలతో ఎవరైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని దీంట్లో జనసేన పార్టీలో కొనసాగుతారో వారికి ఎటువంటి ప్రమాదం జరిగితే, వారు మరణిస్తే కనుక వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక 5 లక్షల బీమా మొత్తాన్ని వారి కుటుంబానికి అందించే విధంగా, అదేవిధంగా పాక్షికంగా అంగవైకల్యం పొందితే 2.5 లక్షలు వారి కుటుంబానికి అందించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీనికి నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం జనసేన ఉద్యమి పేరుతో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన సాధకులు మేము ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పోయిన సంవత్సరం 12 లక్షల పైచీలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అలాగే ఆ సభ్యత్వాల నిమిత్తం 523 మంది ప్రమాదవశాత్తు మరణించినటువంటి జనసేన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 45,60,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అందించడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 19,40,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే శాశ్వత అంగవైకల్యం కలిగిన 7గురికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.
అలాగే ఈ సంవత్సరం రేపటితో 10వ తారీఖుతో ముగుస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకుని మీ కుటుంబాలకు మీరు అండగా నిలవడానికి దోహదపడతారని తెలియపరుస్తున్నాం. పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ వద్ద అంగన్వాడీ కేంద్ర నూతన భవనంను సోమవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, చామన కిరణ్ రిబ్బన్ కట్ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పిల్లలకు బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లబాబీ, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, కృష్ణప్రసాద్, ఎంఈఓ శ్రీనివాస్, వర్తనపల్లి కాశీ, పసల, దాసరి శ్రీనివాస్, కొనగళ్ల హరినాథ్, కసిరెడ్డి మధులత, దాసరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలంలో బేసిక్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రం అప్పుడు నాడు నేడులో హడావిడిగా ఓపెన్ చేయడం, మధ్యలో వదిలేసినప్పుడు కూడా ఇక ప్రజల సహకారంతో, పెద్దల సహకారంతో ఇది పూర్తి చేసుకుని ఇంకా 3 బిల్డింగులు రెడీగా ఉన్నాయి. మరి మోంజీపాడు, ఉమామహేశ్వరం కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని పిల్లలందరికీ కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ప్రీ స్కూల్కి వెళ్ళి మరి డబ్బులు కట్టలేని తల్లిదండ్రులందరూ స్కూల్కి అలవాటు చేసే విధంగా ఈ అంగన్వాడీ స్వచ్ఛమైన ఆహారాన్ని కూడా అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీ కేంద్రాలని గౌరవం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ అనేది మరి ఎప్పటికి కూడా పోదో, ఆస్తి ఇవ్వచ్చు కానీ పిల్లలకి దానివల్ల ఉపయోగం లేదు, ఉంటుందో పోదో తెలియదు. అలాంటిది ఈ ఎడ్యుకేషన్ అనేది కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు వస్తే ఆ కుటుంబాలకు ఆధారం అవుతారనే ఆలోచనతో ఇప్పుడు అంగన్వాడీ నుంచి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అన్నీ చేసి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే ఇలాగ అసంపూర్తిగా ఉన్న భవనాలన్నీ కూడా ప్రజల సహకారంతో ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఎవరైనా దాతలు ఉంటే వారి పేరు పెట్టుకునే విధంగా మిగిలిన వర్క్ చేసిన విధంగా కూడా మనం చేసాం. అదేవిధంగా ముదునూరులో రైతు భవనానికి అక్కడ సొసైటీ నుంచి సిఎస్ఆర్ ఖర్చు పెట్టి అది కూడా ఓపెన్ చేయించాం. అదేవిధంగా ఏదో రకంగా ప్రజాప్రతినిధులు డబ్బు తినేయకుండా ఆ డబ్బుని ప్రజాక్షేమం కోసం వాడడం జయంగా మనం పనిచేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టుతూ తెలుసుకున్న వాళ్ళు మిగతా బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని వారు పని పెట్టుకునే పర్మిషన్ మన గవర్నమెంట్ని తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని 214 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ కూడా కొంచెం ఒక 15-20 తప్ప అన్నీ కూడా ఓన్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ఈ బిల్డింగు 13 లక్షలతో మంజూరయ్యి కొద్దిగా ఫినిషింగ్స్ దగ్గర ఆగినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఈరోజు అద్దెకున్న 2 అంగన్వాడీ కేంద్రాలని కూడా ఇక్కడ పోస్ట్ బేసిక్ స్కూల్లోనూ ఇక్కడికి కూడా మనం పంపడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులు మరియు పిల్లలు కూడా ఎస్ఎన్పి ప్రీ స్కూల్ అన్నీ కూడా చక్కగా సక్రమంగా జరపడానికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారి వల్ల మేము ఈరోజు ఇంకా 4 బిల్డింగులు ఇలా ఓపెనింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇవి ఆగిపోయి ఉన్నాయి. సార్ ప్రోత్సాహంతో, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో ఇవన్నీ మేము కంప్లీట్ చేసుకుంటూ మరింత సమర్థవంతంగా మా సేవలు అందించడానికి ఇది దోహదపడుతోంది. అందుకే సార్కి, ప్రజాప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పురుషుడి వెనుక తల్లి రూపంలో, భార్య రూపంలో ఎవరో ఒకరు లేకపోతే జీవితమే వ్యర్థమవుతుందన్నారు. అందరూ ఆ సత్యాన్ని గుర్తించి మసులుకోవాలన్నారు. మన దేశంలో మహిళలను గౌరవించడం మన సంస్కృతి కాబట్టి అందరూ మహిళలను గౌరవించాలని తెలియజేస్తూ మహిళలు అందరికీ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు విభాగం తరపున శుభాకాంక్షలు తెలిపారు. సోదరిమణులందరికీ మహిళల గొప్పతనాన్ని చాటి చెబుతూ పాట రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో చెరగని పెన్నిది మగువ. తాడేపల్లిగూడెంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసాద వితరణ అనంతరం అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. జోషుల రాధాకృష్ణ, కుమారులు వీరవెంకట సుబ్రహ్మణ్య, మార్కండయ్య, రాఘవేంద్ర కశ్యప్, వీరమణి సాయి సూర్యనారాయణ కబర్ది కుటుంబ సభ్యులచే ప్రసాదం, అన్న సమరాధన వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.
శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ జోస్యుల రాధాకృష్ణ గారు, మన SBI మేనేజర్ గారు, అలాగే వారి కుమారులు రాఘవేంద్ర కాశ్యప్, అలాగే సూర్యనారాయణ కపర్తి మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తల్లి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఎంవి ప్రదీప్ అధ్యక్షతన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ దాయం సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో జరిగింది. సర్పంచ్ దాయం సుజాత మాట్లాడుతూ 14 సంవత్సరాల బాలికలందరూ విధిగా వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, మావుళ్లమ్మ, అనురాధ, స్టాఫ్ నర్స్ ఆదిలక్ష్మి, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. పేరెంట్స్ తోటి సందర్శించుకుని హ్యాపీగా ఉండి వ్యాక్సిన్కి ఎలాంటి అలాగే పడవద్దు, అందరూ వేయించుకోవాలి. రాబోయే రోజుల్లో క్యాన్సర్ ఇంకా మనకి లేకుండా చూసుకునే బాధ్యత మన బాధ్యత కాబట్టి తల్లిదండ్రులు కూడా సపోర్ట్గా ఉంటాయి. మరి ఈ యొక్క ఏజ్ గ్రూప్ మాత్రమే ఇప్పుడు ఎందుకు ఎన్నుకున్నారంటే వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా మనం ఈ యొక్క క్యాన్సర్ని నివారించే కార్యక్రమంలో ప్రథమంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ముందు ఎఫెక్ట్ అవుతారో వాటిని ముందుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దీని మీద అవగాహన లేకపోవడం వల్ల మరి చాలామంది అశ్రద్ధగా చేస్తూ 45 years వచ్చినప్పటికి ఏమవుతుందంటే అది క్యాన్సర్ 3rd, 4th స్టేజ్ నుంచి వచ్చేయడం వల్ల దాన్ని పూర్తి చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మరి భారత ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మీ యొక్క ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.